తెనాలిలోని 2 టౌన్ సమీపంలో గల ఏపీ సిపిడిసిఎల్ సబ్ స్టేషన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బంది నివాళి అర్పించారు. తెనాలి 2 టౌన్ పరిధిలోని ఏపీ సిపిడిసిఎల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుషులతో పాటు స్త్రీలు కూడా సమాన హక్కులు, సమానత్వం పొందాలని రాజ్యాంగంలో న్యాయశాఖలో పొందుపరిచిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం ఎంతో తోడ్పడుతోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిడిపిఎల్ ఉద్యోగులు పివి సుధీర్, ఏ మౌలారాణి, సత్యవాణి, బి నాగేశ్వరరావు, ఈ సామిరెడ్డి, కె మహేష్, జీవీఎస్ రాంబాబు, టి సురేష్ కుమార్, సిహెచ్ శ్రీనివాసరావు, కె సురేష్ బాబు, జి శ్రీరామ్, బి తాండవ కృష్ణ, వి గోపి, టి వీరేంద్ర, నీల్ దీప్, బోయపాటి రాజా తదితరులు పాల్గొన్నారు. భారతీయ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు, జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయవేత్త, భారతీయ ప్రముఖ రాజకీయవేత్త కూడా ఇందులో బడుగు బలహీన వర్గాలకు కూడా బాగా కృషి చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్పీడీసీఎల్ D3 సెక్షన్ తరఫున మా యొక్క కార్మిక బృందంతో బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జన్మదిన శుభాకాంక్షలు మా తరఫున మా తోటి వారికి తెలియజేస్తున్నాము. కావున ఆయన ఎంతో శ్రమతో కూడినటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని విధాల న్యాయశాఖలో ప్రప్రథమంగా భారతీయ న్యాయశాఖ ప్రధాన మంత్రిగా వ్యవహరించి దానికోసం స్త్రీల యొక్క మనుగడ కోసం తన యొక్క మంత్రి వర్గాల నుంచి కూడా విరమింప చేసుకుని స్త్రీకి ప్రధాన హక్కు కావాలని, స్త్రీకి పురుషుల్లో సగం కాబట్టి వాళ్ళందరితో సమానంగా ఉండాలని, స్త్రీ కోసం స్త్రీ విముక్తి ప్రదాత, మన దేశంలో జనాభాలో సగం ఉన్నటువంటి స్త్రీకి సమాన హక్కు కావాలని ఎన్నో విధాలుగా పోరాడి వాళ్ళకంటూ ఒక